కొనసాగుతుంది. విజయవాడ అమరావతి ప్రాంతాల్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఉండవల్లి కరకట్టకు భారీగా వరద నీరు చేరింది. దీంతో సీఎం చంద్రబాబు నివాస పరిసర ప్రాంతంలో వరద ముంచెత్తింది. కృష్ణా నదికి భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. విజయవాడ అమరావతి ప్రాంతాల్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఉండవల్లి కరకట్టకు భారీగా వరద నీరు చేరింది. దీంతో సీఎం చంద్రబాబు నివాస పరిసర ప్రాంతంలో వరద ముంచెత్తింది. విజయవాడలోని ఏపీ హోంమంత్రి అనిత నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టింది. తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు హోంమంత్రి అనిత. రామపరపాడు వంతెన దిగున జల దిగ్బంధంలో హోంమంత్రి నివసించే కాలనీ ఉంది. మంత్రి ఇంటి వద్దకు విపత్తు నిర్వహణ శాఖ బృందం చేరుకుంది. తన ఇంటి వద్ద కంటే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అనిత ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. రాష్ట్రంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పెద్ద ఎత్తున వరదలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా విజయవాడ అమరావతి ప్రాంతాల్లో కూడా వర్షపు నీరుతో పలు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇందులో సామాన్య ప్రజానికం నివసిస్తున్నటువంటి ప్రాంతాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అదేవిధంగా హోంమంత్రి నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ వర్షపు నీరు ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. అదే సందర్భంలో బుడమేరు వాగు కూడా పొంగినటువంటి నేపథ్యంలో వరదలు పెద్ద ఎత్తున అయితే కృష్ణా నదితో పాటు విజయవాడ పలు ప్రాంతాల్లో కూడా వరదలు ముంచెత్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అమరావతి ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది. అదేవిధంగా ఉండవల్లి కరకట్ట ప్రాంతం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉండవల్లిలోని కరకట్టలోనే నివాసం ఉంటూ ఉన్నారు. ఆయన నివాసం ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది కూడా కృష్ణానదికి చాలా దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత వరద ప్రభావం కనిపిస్తూ ఉంది. మరోవైపు రాష్ట్ర హోంమంత్రి అనిత విజయవాడలోని రామారపాడు దగ్గర ఉంటూ ఉన్నారు. అనిత నివాసం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా వరద ముంచెత్తింది. దీంతో హోంమంత్రి అనిత తన పిల్లలను ఒక ట్రాక్టర్ లో ఎక్కించి సురక్షిత ప్రాంతానికి పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే వర్షాలు వరదల నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా ఈ వరదలు ఏవైతే ఉన్నాయో వర్షాల వల్ల ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత కూడా నిన్న తెల్లవారుజాము వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రజలకు ఏదైతే వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారిని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు సామాన్య ప్రజానికంతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్షిస్తూ ఉన్నారు. రాత్రి తెల్లవారుజాము వరకు కూడా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఉదయం లేచినటువంటి దగ్గర నుంచి కూడా అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.